లెక్చరర్ అశోక్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి అశోక్ గారు. అంటే నెల రోజుల పాటు పుస్తకాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పోరాడిన నిరుద్యోగుల కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇంత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులు అసలు గాలి కొదిలేశారు. దానికి తోడు అరెస్టులు కూడా చేయిస్తున్నారు సో అని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? ప్రధానంగా నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళ డిమాండ్లు ఏంటండి? మేడం, ఈ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. నిరుద్యోగులు గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు వేస్తలేరని ఈ ప్రభుత్వాన్ని అధికారులను తీసుకొస్తే వాళ్ళు 100% ఆగం చేస్తే వీళ్ళు 200% ఆగం చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. ఈ పాటికే 7వ తారీఖు అధికారంలోకి వస్తే డిసెంబర్ 8 నాడే మెగా డిఎస్ వేస్తామని చెప్పారు. ఆ మెగా డిఎస్సి కూడా వేయకుండా జస్ట్ 4,500 పోస్టులు అదనంగా పెంచారు అంతే. చేసి వాళ్ళ గందరగోళం చేసి ఇప్పటికిప్పుడు టెట్టు పెట్టి వాళ్ళ టైం ఇవ్వకుండా ఉన్న పోస్టులకు ఎగ్జామ్ రాసుకోకుండా ఆగమాగం చేస్తున్నారు. ఇలా మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు ఎగ్జామ్ రాసుకునే విధంగా 60 రోజులు టైం ఇవ్వాలని వాళ్ళు నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మన టెట్ ఎగ్జామ్ నిర్వహించి కూడా కనీసం నార్మలైజేషన్ కూడా చేయాల. నార్మలైజేషన్ చేయకపోతే రేపు గురుకుల ఎగ్జామ్ రాసుకోవడానికి వాళ్లకు కంపల్సరీగా ఈ నార్మలైజేషన్ కావాలా. ఎందుకంటే టెట్ అనేది డిస్టిక్ కేవలం డిఎస్సి కోసం కాదు, ఇక్కడ గురుకులాలకు సంబంధించి ఏంటంటే జోనల్ పోస్టు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళకి అధికారులకు అవగాహన ఉండి చేస్తురా తెలియదు, లేక చేస్తురా అవగాహన లేదు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతా అన్నారు, అవి పెంచలేదు. గ్రూప్ 1 3వసారి ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. గతంలో 2వసారి రద్దు చేయడం గల కారకులైన వ్యక్తి బల్మూరు వెంకటే. ఎందుకంటే అలా బయోమెట్రిక్ లేదని హైకోర్టులో కేసీసీ రద్దు చేసిరు. మరి 3సారి రాసిరి, 2వసారి రాసిరి, 3వసారి రాస్తాలకే 2 సంవత్సరాలు పెట్టే. మరి అయ్యాల నుంచి వెళ్దాం కంటిన్యూస్ గా ప్రిపరేషన్ ఉంటుందా? 1:100 ఇవ్వని కోరితే వాళ్ళు లీగల్ ఏమంటే లీగల్ కాంప్లికేషన్ అంటున్నారు. ఏపీలో 1:12 గ్రూప్ 2 ఉద్యోగానికి 1:12 ఇస్తే వాళ్ళు 1:100 చేసుకున్నారు. ఏపీపీఎస్ కి లేనటువంటి లీగల్ కాంప్లికేషన్ టీఎస్పీఎస్ కి ఎందుకు ఉంటది? అంటే వీళ్ళు ఆడలేక మధ్యలో ధరువు అన్నట్టుగా ఉద్యోగాలు ఇవ్వడం చేతగాక 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులని వాళ్ళ నిండా ముంచుతున్నారు. దానికి వ్యతిరేకంగానే వాళ్ళ మోతిలాల్ నిరాదీక్ష చేస్తున్నాడు. నేను మొన్న 20వ తారీఖు నాడు 5,000 మందితో సభ నిర్వహించాను. డేట్లు ఇచ్చిన తెల్లారని 5 రోజుల పాటు నిరాదీక్ష చేశాను. అయినా ఈ ప్రభుత్వంలో కదలిక వస్తలే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మొత్తం అరెస్టులు అండి. ఇవాళ గాంధీ ఆసుపత్రి దగ్గర 1000 మంది పోలీసులను పెట్టారు. వీళ్ళేం ఇందిరమ్మ రాజ్యం అని వాళ్ళు పోలీసు రాజ్యంగా మార్చిరు. వీళ్ళకు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి తీసుకుని ఆయన కనీసం ఇప్పటిదాకా 2 గంటల టైము, 6 నెలల కాలంలో 2 గంటల టైం కూడా ఆయన కేటాయించలేదు. ఆయన విద్యాశాఖ మంత్రి ఎట్లయితాడు? రాష్ట్రంలో నిరుద్యోగం అనే గందరగోళం జరుగుతుంది. నిరుద్యోగ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. నిరుద్యోగుల గురించి ఆలోచించే మంత్రి లేడు, ప్రభుత్వం లేదు, ఐఏఎస్ ఆఫీసర్ లేడు. ఒక జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే మంత్రులంతా ఇంటికి క్యూ కడతారు. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ఒక్క మంత్రి కూడా మీటింగ్ పెట్టాడు ఇప్పటి వరకు. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని చూడలేదు. ఇంత అధ్వానంగా ఉంటుందని కనుక భావిస్తే అసలు ఈ గవర్నమెంట్ ని అధికారంలోకి తెచ్చే వాళ్ళం కాదు. నేను 5,000 కిలోమీటర్లు సొంతంగా కారు వేసుకొని తిరిగి 10 నియోజకవర్గాలు తిరిగి ఓటేయమని ఊరు తిరిగిన వాళ్ళు మేము. నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వాన్ని పెట్టిన గతే మీకు పడుతుంది. కాబట్టి ఇవాళ నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో మీటింగ్ పెడతా ఉన్నారు. ఇవాళ గనక మీరు నిర్ణయం తీసుకోకపోతే రేపు మోతిలాల్కు మద్దతుగా నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష దిగబోతున్నా. ఎందుకంటే ఆయన దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నం జరుగుతుంది. గాంధీ ఆసుపత్రి నుంచి తరలించి సూర్యాపేట తరలించాలని ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ మోసపూరిత గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిరుద్యోగులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి కొట్లాడుతాం. మాకు కావాల్సిన గ్రూప్ 2, 3 పోస్టుల పెంచే వరకు ఊకోము. 1:100 కంపల్సరీ చేయాల్సిందే. మెగా డిఎస్ చేయాల్సిందే. రోడ్ల మీద తిరుగుతున్న గురుకుల అభ్యర్థులకు 9,210 ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే. జీవో నెంబర్ 46 బాధితులు న్యాయం చేయాలని మేము ఇవాళ కొట్లాడుతున్నాం మేడం. రైట్ సార్. అలాగే బీజేపీ నుండి మహేందర్ గారు జాయిన్. నమస్తే అండి మహేందర్ గారు. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు రోడ్డెక్కారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.